నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ. నెట్ఫ్లిక్స్లో టెస్ట్ అనే మూవీ డైరెక్ట్ స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు ఆడియో కూడా ఉంది, డబ్బింగ్ బాగుంది. ట్రైలర్ చూసి ఇదేదో మనకి కాస్త ఎక్కేలా ఉంది అనిపిస్తే చూసా, బాబోయ్ టెస్ట్ మూవీ వరస్ట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ఈ టెస్ట్ మూవీ పేషెంట్స్ని టెస్ట్ చేయడమే కాదు, సంపి పూర్తి చేసిందయ్యా. పిచ్చ బోరింగ్గా ఉంది నాకైతే మూవీ. రైటింగ్ అస్సలు బాగాలేదు. క్యారెక్టర్స్ వైజ్ అయితే మాధవన్ క్యారెక్టర్ ఏదో ఫస్ట్ హాఫ్లో అక్కడక్కడ ఆన్ అండ్ ఆఫ్ అయింది. ఇక సెకండ్ హాఫ్ గంగార్పణం. మిగతా 2 మెయిన్ క్యారెక్టర్స్ అయితే ఫస్ట్ నుంచే అవుట్. ఇంకోలా చెప్పాలంటే మూవీ టీం అంతా టెస్ట్ మ్యాచ్ కోసం దిగారు. శర్వానంద్ కొంచెం ఫస్ట్ ఇన్నింగ్స్లో అలా కదిలించారు బ్యాట్ని. మిగతా వాళ్ళు టైం తింటూ అలాగే ఉండి ఏం కొట్టకుండా అవుట్ అయిపోయారు. నెక్స్ట్ శర్వానంద్ కూడా వాళ్ళలో కలిసిపోయి మొత్తం పండ పెట్టేశారు. ప్లాట్ ఏంటంటే లాస్ట్ మ్యాచ్ సక్సెస్ఫుల్గా ఆడి బయటికి రావాలని క్రికెటర్ అర్జున్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ని ఎలాగైనా ఓకే చేయించి ఒక సక్సెస్ఫుల్ సైంటిస్ట్ అవ్వాలని శర్వానంద్ మదర్ అయ్యి లైఫ్లో ఫ్యామిలీతో హ్యాపీగా ఉండి ప్రతి ఒక్కరి సక్సెస్ని తన సక్సెస్గా అనుకోవాలనుకునే కుముద. వీళ్ళ లైఫ్స్కి టెస్టే ఈ టెస్ట్ మూవీ. పైన చెప్పినట్టు ప్రతి ఒక్కరి క్యారెక్టర్కి ఒకటే, అలా వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి చూస్తే పొటెన్షియల్ ఉన్నట్టు ఉంటుంది ఈ సినిమాకి. బట్ స్టోరీ అండ్ రైటింగ్ మాత్రం హారబుల్ ఉంది. అసలు కథలతో మూవీ చాలాసేపు ఒకటే చోట అతుక్కొని ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి ఉన్న ఆశలు ఏంటి, ఇంట్రెస్ట్ ఏంటి అని చెప్పే కదా పైన. అది ఎస్టాబ్లిష్ చేయడానికి 1-2 సీన్లు చాలు, సరే 3 వేసుకుందాం. బట్ ఇక్కడ ఫస్ట్ హాఫ్ అంతా అదే వాడుకున్నారు. అంతా టాటాయిస్ అండ్ స్నేయిల్ 2 రన్ టైంని షేర్ చేసుకొని వెళ్ళినట్టు ఉంటుంది. కొంచెం నడిస్తే బాగుండు అనుకుంటే అబ్బే నడవడం కాదు, పాక్కుంటూ కూడా వెళ్ళను అన్నట్టు ఉంటుంది మూవీ. అక్కడే ఉంటుంది 1.5 గంట. నాకైతే 3 గంటలు చూసినట్టు అనిపించింది ఫస్ట్ హాఫ్. ఇదేంటి ఎంతసేపు చూసా ఇప్పటికి, అయినా ఇంటర్వెల్ రాలేదు ఇంకా అని. ఇక సెకండ్ హాఫ్ నెంబర్ 1 దిగాడు రంగంలోకి మొత్తానికి, అదే మన స్లాత్. చిరాకేసింది నాకైతే. ప్యూర్ డల్ రైటింగ్ అనమాట. ఫస్ట్ హాఫ్ మిగతావన్నీ పండబెట్టేసిన శర్వానంద్ సీన్స్ ఒకటి ఫస్ట్ హాఫ్లో 2-3 బాగున్నాయిలే. ఇక సెకండ్ హాఫ్ గ్రాఫ్ చాలా లెగాలి, లేకపోతే కష్టం అని అనుకున్నప్పుడు సెకండ్ హాఫ్లో మిగతా వాళ్ళైనా కొంచెం మాడతారేమో అనుకుంటే శర్వానంద్ కూడా నిద్రపోయాడు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఇట్స్ కంప్లీట్లీ మెస్. అసలు ఆ క్యారెక్టర్స్ బిహేవియర్ నుంచి జరిగిన ఈవెంట్స్, కన్వర్సేషన్స్ అండ్ కన్ఫరంటేషన్ ఏది కూడా కొంచెం కూడా ఇంట్రెస్ట్ని గ్రాప్ చేయలేకపోయాయి. పర్ఫార్మెన్సెస్ వైజ్ మాధవన్ బాగా యాక్ట్ చేశారు. నయనతార అండ్ సిద్ధార్థ్ ఓకే, రిమైనింగ్ ఆల్ డీసెంట్. బీజిఎం ఏం బాగాలేదు, ఏదేదో సీరియల్కి కొట్టినట్టు కొట్టారు. ఫైనల్లీ ఫ్రస్ట్రేషన్ని టెస్ట్ చేసే మూవీ ఇది. మీకు ఆర్ ఇంకెవరికన్నా ఫ్రస్ట్రేషన్ లాంటివి కానీ, చిరాకు పడటం లాంటివి కానీ ఉన్నాయో లేదో తెలియాలంటే ఇది చూస్తే చాలు. మూవీ అయితే తెలుగులో నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. టెస్ట్ చూసుంటే మీకు ఎలా ఉందో కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.